రష్యా అధ్యక్షుడు పుతిన్కు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ బహిరంగ లేఖ రాశారు. ముఖాముఖి శాంతి చర్చలు, పూర్తిస్థాయి కాల్పుల విరమణ అంశాలను ఈ లెటర్లో ప్రతిపాదించారు. 4 ఏళ్లకు పైగా సుదీర్ఘంగా సాగుతున్న ఈ యుద్ధాన్ని ముగించేందుకు జూన్ 4న జెలెన్స్కీ ఈ చారిత్రాత్మక లేఖను విడుదల చేశారు. యుద్ధాన్ని ముగించడానికి ఇరు దేశాల అధినేతల మధ్య నేరుగా ముఖాముఖి సమావేశం జరగాలని జెలెన్స్కీ కోరారు. చర్చలు జరిగేంత వరకు పూర్తి స్థాయిలో సైనిక దాడులను నిలిపివేయడానికి ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఈ సమావేశం మాస్కో లేదా కీవ్లో కాకుండా స్విట్జర్లాండ్, టర్కీ లేదా అరబ్ దేశాల వంటి ఏదైనా తటస్థ ప్రాంతంలో జరగాలని ప్రతిపాదించారు. ఇరు దేశాల వద్ద బందీలుగా ఉన్న సైనికులందరినీ పరస్పరం పూర్తి స్థాయిలో మార్పిడి చేసుకోవాలని కోరారు. చర్చల ప్రతిపాదనతో పాటు పుతిన్ పాలనపై జెలెన్స్కీ లేఖలో తీవ్ర విమర్శలు, హెచ్చరికలు కూడా చేశారు. ఈ యుద్ధం పుతిన్ తీసుకున్న వ్యక్తిగత నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు. యుద్ధం ఇలాగే కొనసాగితే పుతిన్ వ్యక్తిగత అధికారానికే ముప్పొస్తుందని హెచ్చరించారు. ఉక్రెయిన్ భూభాగాలను వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. జెలెన్స్కీ లేఖను తాము చూశామని, దీనిపై పుతిన్కు వివరిస్తామని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ తెలిపారు. అయితే జెలెన్స్కీ చర్చలు జరపాలి అనుకుంటే ఎప్పుడైనా మాస్కోకు రావచ్చని పాత పల్లవిని అందుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రతిపాదనను స్వాగతించారు. ఇరువురు నేతలు ముఖాముఖిగా భేటీ అయి సమస్యను పరిష్కరించుకుంటే చాలా బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఈ లేఖను అధికారిక దౌత్య మార్గాల ద్వారా రష్యాకు పంపినట్లు నిర్ధారించారు. శాంతి స్థాపన దిశగా రష్యా నుండి అర్థవంతమైన స్పందన వస్తుందని ఉక్రెయిన్ భావిస్తోంది. అయితే జెలెన్స్కీ ప్రతిపాదనలను పుతిన్ అంగీకరించే అవకాశాలు చాలా తక్కువేనని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. లేఖ విడుదలైన రోజునే సెయింట్ పీటర్స్బర్గ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో పుతిన్ మాట్లాడుతూ జెలెన్స్కీని ఉక్రెయిన్ అధికారిక ప్రతినిధిగా గుర్తించడానికి నిరాకరించారు. 2024 మే నెలతోనే జెలెన్స్కీ 5 ఏళ్ల పదవీకాలం ముగిసిందని, యుద్ధ నియమాల వల్ల అక్కడ ఎన్నికలు జరగలేదని పుతిన్ గుర్తు చేశారు. చట్టబద్ధత లేని వ్యక్తితో తాను నేరుగా ఒప్పందాలపై సంతకాలు చేయలేనని పుతిన్ స్పష్టం చేశారు. రష్యా ఆక్రమించిన డొనెస్క్, లుహాన్స్, ఖెర్సన్, జపరోజియా ప్రాంతాల నుండి ఉక్రెయిన్ సైన్యం పూర్తిగా వెనక్కి తగ్గాలని, నాటోలో చేరబోమని ప్రకటించాలని పుతిన్ ముందస్తు షరతులు విధిస్తున్నారు. జెలెన్స్కీ తన లేఖలో ప్రస్తుత సరిహద్దుల నుండే కాల్పుల విరమణ జరగాలని, తమ భూభాగాలను వదులుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ ప్రాథమిక వ్యత్యాసం వల్ల చర్చలు ముందుకు సాగడం అసాధ్యం.